ఎవరు అవునన్నా ఎవరు కాదన్నా మెగా హీరోలందు అల్లు అర్జున్ వేరు అన్న ఫీలింగ్ అయితే జనాలకు వచ్చేసింది. గత కొన్నేళ్లలో ఇంతింతాయి అన్నట్లు ఎదిగిపోయిన అల్లు అర్జున్ తనకంటూ ఒక ఇమేజ్ వచ్చేసిందని భావిస్తున్నాడు. అతడి సినిమాల ప్లానింగ్, వాటి ప్రమోషన్, ఈ వ్యవహారాలన్నీ కూడా డిఫరెంట్ గా ఉంటున్నాయి. కొన్నాళ్ల కిందటి వరకు పవన్ కళ్యాణ్ ను మినహాయిస్తే మెగా ఫ్యామిలీ హీరోలందరికీ ఒకే పిఆర్ఓ టీం ఉండేది. కానీ ధృవ సినిమాకు చరణ్ వేరే పిఆర్ఓను పెట్టుకున్నాడు. ఇప్పుడు అల్లు అర్జున్ సైతం తనకంటూ ఒక స్పెషల్ పిఆర్ఓ టీం పెట్టుకున్నట్లు తెలుస్తోంది. నిన్న దువ్వాడ జగన్నాథం ఫస్ట్ లుక్ లాంచ్ చేసిన సందర్భంగా జరిగిన హంగామా, బన్నీని లేపేందుకు అతడి టీం, అభిమాన సంఘాలు చేసిన హంగామా అంతా ఇంతా కాదు. మామూలుగా బన్నీ సినిమాలకు సంబంధించి ఏదైనా విశేషం బయటికి వస్తే సోషల్ మీడియాలో దానికి సంబంధించిన ప్రమోషన్ చేస్తూ చిరంజీవితో పాటు మిగతా మెగా హీరోల ప్రస్తావన కూడా ఉంటుంది. కానీ దువ్వాడ జగన్నాథం విషయంలో అలాంటిదేమీ లేదు. అన్ని చోట్ల బన్నీ గురించే మాట్లాడారు, అతన్నే పైకి లేపారు. అల్లు అర్జున్ అంటేనే ఒక బ్రాండ్ అన్నట్లు, అతనే ఒక సూపర్ స్టార్ అన్నట్లుగా అతడి పిఆర్ టీం, అభిమానులు ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేశారు. 2 తెలుగు రాష్ట్రాల్లో, కర్ణాటకలో బన్నీ ఎంత ఫాలోయింగ్ ఉందో చూపిస్తూ ఫస్ట్ లుక్ లాంచ్ కు సంబంధించి ఫ్లెక్సీలు తయారు చేస్తుండడం, కేక్స్ కట్ చేస్తుండడం, వాహనాలపై డీజే లుక్ ప్రింట్ చేయడం, ఇలా ఎక్కడికెక్కడి హంగామానంతా తీసుకొచ్చి ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈ పరిణామాలన్నీ చూస్తుంటే బన్నీ మెగా ఫ్యామిలీ నుంచి వేరుకుంపటి వార్తలు నిజమేనేమో అన్న సందేహాలు మరింత పెరుగుతున్నాయి. ఒకవైపు చిరంజీవిని వీలు చిక్కినప్పుడల్లా పొగిడేస్తూనే బన్నీ తన ఇమేజ్ పెంచుకునే ప్రణాళికను సమర్థవంతంగానే అమలు చేస్తున్నట్లున్నాడు.